ప్రియమైన 7వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం। ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా జ్ఞాన్ హమ్కో దీజియే इस कविता पाठ से कुछ వ్యాకరణాంశాలను నేర్చుకుందాం। शुभोदय बच्चों, आज हमारा पाठ्यांश है ज्ञान हमको दीजिए। इस कविता पाठ से व्याकरणांशों में से लिखिए। इससे आ में देखिए, नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए। మరి క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకి చిన్న చిన్న వాక్యాలలోనే మీరు సమాధానాలు రాయవలసి ఉంటుంది। पहला, आनंददाता कौन है, वे हमें क्या देते हैं। दूसरा, हम सदाचारी कब बन पाते हैं। तीसरा, गुरुजनों की सेवा कैसे करनी चाहिए। पहला प्रश्न देखिए, आनंददाता कौन है, वे हमें क्या देते हैं। మరి ఆనందదాత ఎవరు, వారు మనకు ఏమిస్తారు। आंसर देखिए, आनंददाता भगवान जी हैं, वे हमें ज्ञान देते हैं। మరి ఆనందదాత ఎవరు, భగవంతుడే ఆనందదాత, వారు మనకి ఏమిస్తారు, జ్ఞానం ఇస్తారు। వే హమే జ్ఞాన్ దేతే హై, వారు మనకి జ్ఞానాన్ని ఇస్తారు। दूसरा प्रश्न देखिए, हम సదాచారి కబ్ బన్ పాతే హై। మరి మనం సత్ప్రవర్తన కలిగిన వారంగా ఎప్పుడు అవుతాము। ఆన్సర్ देखिए, दुर्गुणों को दूर करने से हम సదాచారి బన్ పాతే హై। మరి మనలో ఉన్నటువంటి దుర్గుణాలను ఎప్పుడైతే దూరం చేసుకుంటామో అప్పుడు మనము సత్ప్రవర్తన కలిగిన వారం అవుతాము, మంచివారం అవుతాము। तीसरा प्रश्न देखिए, గురుజనోం కి సేవ कैसे करनी चाहिए। మరి గురువు గారి యొక్క గురుజనులకు సేవను ఏ విధంగా చేయాలి మనము। ఆన్సర్ देखिए, గురుజనోం కి సేవ हम प्रेम से करनी चाहिए। మరి గురువుల గారికి సేవ మనం ఎలా చేయాలి, ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి। ఆమె देखिए, नीचे दिए गए प्रश्न का उत्तर 5 या 6 వాక్యోं में लिखिए। మరి క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నకు 5 లేదా 6 వాక్యాలలో మనం ఆన్సర్ రాయాలి। ज्ञान हमको दीजिए, पाठ का सारांश अपने शब्दों में लिखिए। మరి జ్ఞాన్ హమ్కో దీజియే ఈ కవితా పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని మీ మాటల్లో రాయండి। కవితా కా సారాంశ్, బాలక్ భగవాన్ సే ప్రార్థన కర్తే హై కి, మరి బాలురు భగవంతునితో ప్రార్థిస్తున్నారు ఏమనంటే, హే భగవాన్, ఓ భగవంతుడా, హమ్కో జ్ఞాన దీజియే, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి। జల్దీ హమారే దుర్గుణోం కో హమ్సే దూర్ కీజియే, చాలా చాలా త్వరగా మాలో ఉన్నటువంటి చెడు గుణాలని తొలగించండి, దూరం చేసేసేయండి, అవి మాలో ఉండకూడదు। హమ్ కిసీకి నిందా నా కరి, మేము ఎవ్వరికి కూడా కీడు చేయకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరిని బాధించకూడదు, మా నోటి మాట వల్ల కానీ మా చేతి పని వల్ల కానీ ఎవ్వరికి కీడు అనేది జరగకూడదు। హమ్ కిసీసే ఈర్ష్యా నా కరే, మేము ఎవ్వరి మీద కూడా ఈర్ష్య పడకూడదు, అయ్యో వాళ్ళకి అది ఉంది మాకు లేదు, వాళ్ళకి అంతుంది మాకు అది లేదు ఇది లేదు, అది కావాలి ఇది కావాలి, ఇలాంటి ఈర్ష్య ద్వేషం దురాశ ఇలాంటివన్నీ కూడా మాలో ఉండకూడదు। హమ్ కిసీసే ఈర్ష్య నా కరే, ఎవ్వరి పట్ల కూడా మేము ఈర్ష్య పడకూడదు। హమ్ హమేషా సచ్ కహే, మేము ఎల్లప్పుడూ కూడా నిజమే మాట్లాడాలి। జూటు త్యాగదే, అబద్ధాన్ని విడిచిపెట్టాలి। హమ్ హమేషా గురుజనం కి సేవా కరే, మేము ఎల్లప్పుడూ కూడా గురువులకి ప్రేమతో సేవ చేయాలి। హమ్ ప్రేమ్ సే సంస్కృతికి సేవా కరే, ప్రేమతోనే మన సంస్కృతికి కూడా సేవ చేయాలి। యహీ హమారీ ప్రార్థన హై, మరి భగవంతుడా ఇదే మా ప్రార్థన, దయతలచి ఇవన్నీ మాకు అనుగ్రహించు, జ్ఞానాన్ని ప్రసాదించు। అబ్ ఈమె देखिए, ఉచిత్ శబ్దం సే ఖాళీ జగహ్ భరే। మరి ఇక్కడ మనకి 5 బ్లాంక్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ బ్రాకెట్లో మరి 2 ఉన్నాయి। అయితే అందులో కరెక్ట్ అయిన దాన్ని మనం ఎంపిక చేసుకుని ఆ యొక్క ఖాళీలో రాయాలన్నమాట। సో రాద్దామా। పహలా देखिए, భగవాన్ డాష్ ప్రదాన్ కర్తే హై, మరి భగవంతుడు దేన్ని ప్రదానం చేస్తారు, జ్ఞానాన్న అజ్ఞానాన్న, దేన్ని చేస్తారు చెప్పండి,
ज्ञान, वेरी गुड वेरी गुड, ज्ञान। दूसरा, हमें डैश से दूर रहना चाहिए। మరి మనం వేటి నుండి దూరంగా ఉండాలి? సుగుణ से दुर्गुण से। किससे दूर रहना चाहिए बच्चों? हाँ वेरी गुड, दुर्गुण, दुर्गुणों से दूर रहना चाहिए। और तीसरा, आपस में हमें डैश रहना चाहिए। మరి ఆపదలో మనం ఏ విధంగా ఉండాలి? మిల్జుల్కర్ యా జగడితే, కలిసిమెలిసి ఉండాలా, గొడవలు ఆడుకుంటూ ఉండాలా, ఎలా ఉండాలి చెప్పండి? हाँ वेरी गुड, मिलजुल कर, गुड आंसर, मिलजुल कर। और चौथा प्रश्न देखिए, हमें डैश बोलना चाहिए। మనము ఏమి మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? సత్య ఆర్ झूठ, సత్యాన్నా లేకపోతే నిజాన్నా లేదా అబద్ధాన్నా, దేని మాట్లాడాలి బచ్చో? सत्य, वेरी गुड, सत्य को बोलना चाहिए। और पांचवा प्रश्न, गुरुजनों की सेवा डैश करनी चाहिए, कभी कभी या नित्य। ఎప్పుడు చేయాలి చెప్పండి గురుజనులకి సేవ? అప్పుడప్పుడు చేయాలా లేకపోతే ఎప్పుడు చేయాలా? वेरी गुड, नित्य करना चाहिए। अब ई में देखिए बच्चों, సంకేతం కే ఆధార్ పర్ శబ్ద బనాయే। ఇక్కడ కొన్ని మనకి సిగ్నల్స్ ఇచ్చారు, సంకేతాలు ఇచ్చారు, చిహ్నాలు, వాటిని అనుసరించి మరి పదాలని మనం తయారు చేయాల్సి ఉంటుంది। పెహలా దేఖియే, సా నీ ర్ని, మనకి రౌండ్ గోళాలో ఏమి ఇచ్చారు? అక్కడ త్యా అనేటువంటి దాన్ని ఇచ్చారు। ఇట్లా ఇవ్వబడినటువంటి త్యాని కలుపుతూ దేనికి కలపాలి మనం? సాకి, నీకి, నీకి, నీకి కనుక మనం త్యాని యాడ్ చేస్తే ఏమవుతుంది? నిత్య। అదేవిధంగా నీ ప్లస్ త్యా, నిర్చ్య, నీ ప్లస్ త్యా, నిర్చ్య। दूसरा సంకేతం में देखिए, సంస్ ప్రా వి, గోళాలో ఏముంది? కృతి, संस प्रा वी, ये तीनों अक्षरों को क्या जोड़ना चाहिए? कृति। कृति जोड़ने से क्या बनता है? संकृति, संस्कृति, ऐसा बनता है। अब प्रा प्लस कृति, प्रकृति। अब देखिए, वी प्लस कृति को जोड़ना है, वी प्लस कृति को जोड़ने से विकृति। ये है संकेतों के आधार पर शब्द बनाना। अब ऊ में देखिए बच्चों, वर्ण विच्छेद कीजिए। वर्ण माने अक्षर। క్రింద ఇవ్వబడినటువంటి శబ్దార్థ देखिए, सत्य, नित्य, प्रभु, ईर्ष्या, दुर्ग। इन 5 शब्दों में से वर्ण को विच्छेद करना है। माने शब्दों में से वर्ण को, माने వర్ణ మానే స్వర్, వ్యంజన్। మనకి ప్రతి శబ్దంలో కూడా స్వర్ ఉంటుంది, అలాగే వ్యంజన్ ఉంటుంది, తెలుసు కదా? స్వర్ అంటే అచ్చులు, వ్యంజన్ అంటే హల్లులు। వీటిని మనం సెపరేట్ చేసి రాయటమే వర్ణ విచ్ఛేదం అనమాట। ఇప్పుడు సత్య అనేటువంటి శబ్దం ఉంది, ఇందులో సాని విచ్ఛేదం చేస్తే కనుక ఇస్ ప్లస్ ఆ, ఇస్ ప్లస్ ఆ ఏమవుతుంది? సా అవుతుంది। అట్లాగే త్యా రాయాలి, ఇత్ ప్లస్ యా ప్లస్ ఆ, మూడింటిని కలిపితే త్యా అయిందనమాట। अब नित्य देखिए, नी, इसमें क्या क्या वर्ण है? इन प्लस ई और इत प्लस ई प्लस आ, ये है नित्य के वर्ण विच्छेद। अब देखिए, प्रभु शब्द का वर्ण विच्छेद। प्रा में क्या क्या वर्ण है? प्र प्लस र प्लस आ, प्रा। और भू में ब प्लस उ, भू, प्रभु। अब ईर्ष्या, ईर्ष्या शब्द में क्या क्या वर्ण है? पहला ई तो स्वर है। अब श्या में देखना चाहिए, श्या, इर प्लस श प्लस ई प्लस आ, ईर्ष्या। अब देखिए दुर्गुण, दुर्गुण में क्या क्या वर्ण है? देखिए, इद प्लस उ, दु, उर्गु, इर प्लस इग प्लस उ, उर्गु, अण, इन प्लस आ, अण, दुर्गुण। ये है वर्ण विच्छेद। इसी प्रकार शब्दों का वर्ण विच्छेद इसी प्रकार होता है।